ఓం శ్రీ మాత్రే నమః. జ్యోతిష్యానికి స్వాగతం. ఈ రోజు మీ రాశి ఫలాలు ఏమిటి, మీ రోజు ఎలా ఉంటుంది అని తెలుసుకుందాం. ఈ రోజు మంచి మాటతో ప్రారంభిద్దాం. జీవితంలో ఎవరిని బలవంతంగా మీతో ఉండమని చెప్పకండి. జీవితంలో ఎవరిని బలవంతంగా సంబంధాన్ని కొనసాగించమని చెప్పకండి. జీవితంలో ఎవరిని బలవంతంగా మార్చడానికి ప్రయత్నించకండి. ఎవరైనా ఎలా ఉన్నారో అలాగే వారిని స్వీకరించండి. కానీ ప్రతి పరిస్థితుల్లోనూ సంతోషంగా ఉండండి, నిజాయితీగా ఉండండి. జీవితం అంటే ఈ రోజుల్లో మీరు అనవసరంగా అందరి నుండి ఆశలు పెట్టుకుని బాధపడుతున్నారు. ఆధారపడడం మనిషిని బోలుగా చేస్తుంది. ఆశలు బలహీనపరుస్తాయి. మీ స్వంత బలం మీద జీవించడం ప్రారంభించండి. మీకంటే మంచి స్నేహితుడు, శ్రేయోభిలాషి ఎవ్వరూ ఉండరు. వయసు ఆగకుండా ప్రయాణిస్తుంది. మనం కోరికలతో అక్కడే ఉంటున్నాం. మరియు నేటి పంచాంగం. తేదీ జూలై 20, 2025. వారం ఆదివారం. మాసం శ్రావణ మాసం. కృష్ణపక్షం. తిథి దశమి తిథి మధ్యాహ్నం 12-13 గంటల వరకు ఉంటుంది. ఆ తరువాత ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రం పుత్రిక నక్షత్రం. రాత్రి 10:50 వరకు ఉంటుంది. ఆ తరువాత రోహిణి నక్షత్రం ప్రారంభమవుతుంది. రాహుకాలం అనగా అశుభ సమయం సాయంత్రం 5:30 నుండి 7:10 గంటల వరకు ఉంటుంది. మరియు శుభ సమయం ఉదయం 11:55 నుండి 12:50 గంటల వరకు ఉంటుంది. చంద్రుడు ఉదయం 6:12 గంటల వరకు మేషరాశిలో ఉంటాడు. ఆ తరువాత వృషభ రాశిలోకి సంచరిస్తాడు. సూర్యుడు కర్కాటక రాశిలో ఉంటాడు. తులారాశి ఫలితాలు. ఈ రోజు మీరు వినయంగా ఉంటారు మరియు ఇతరులకు నిస్వార్థంగా సేవ చేస్తారు. ఇతరులను సంతృప్తి పరచడానికి మీ సమయాన్ని, స్థలాన్ని, డబ్బును మరియు మీ ఆహారాన్ని కూడా ఉపయోగిస్తారు. దీనికి మరియు మిమ్మల్ని అభినందిస్తారు. కానీ మీ పరిమితులను నిర్ణయించుకోండి. మీ పిల్లలపై కూడా శ్రద్ధ వహించండి. వారికి ఏదైనా ఇన్ఫెక్షన్ సోకవచ్చు. ఇంట్లోనే ఉండండి మరియు ఇంటి భోజనం తీసుకోండి. ఈ సమయం మీకు అదృష్టాన్ని తెస్తుంది మరియు పదోన్నతి లేదా జీతం పెరుగుదల మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. మీ కొత్త మరియు పాత స్నేహితుల సాగత్యాన్ని ఆస్వాదించండి. జాగ్రత్తగా ప్రయాణించండి మరియు ప్రియమైన వారిని నిర్లక్ష్యం చేయవద్దు. ఒక ముఖ్యమైన వ్యక్తికి మీ సమయం మరియు శ్రద్ధ అవసరం కావచ్చు. ఈ రోజు మీరు డబ్బు మరియు ఆస్తి విషయాలలో బిజీగా ఉంటారు. సంబంధాలలో ఉత్సాహం ఉండే అవకాశం కూడా ఉన్నాయి. అయితే ఎలాంటి తెలివితేటలు నివారించండి. రొమాన్స్ మీకు ప్రాధాన్యతనిస్తుంది. ఎవరి రూపానికి మోసపోవద్దు. వారు మిమ్మల్ని మోసం చేయవచ్చు. ఎవరి ఆస్తిని చూసి మోసపోవద్దు. అది తక్కువ కావచ్చు. మిమ్మల్ని నవ్వించే వ్యక్తిని కనుగొనండి. ఈ రోజు మీకు ఆదాయం విషయంలో మంచి రోజు. మీకు కొత్త ఉద్యోగం లభిస్తుంది. జీవిత భాగస్వామి సహకారం మరియు సన్నిహిత్యం మీకు పుష్కలంగా లభిస్తాయి. మీ ఆగిపోయిన పని పూర్తవడంతో మీరు ఆనందంలో మునిగి తేలుతారు. అయితే అత్తమామల నుండి మీకు గొడవలు వచ్చే అవకాశం కూడా ఉన్నాయి. కాబట్టి మీరు చాలా ఆలోచించి మాట్లాడాలి. ఆస్తికి సంబంధించిన ఏదైనా వివాదం ఉంటే అది కూడా పరిష్కారం కావచ్చు. ఈ రోజు ఈ రాశి వారికి అనేక విధాలుగా శుభప్రదం మరియు లాభదాయకంగా ఉంటుంది. మీ కృషి మరియు నైపుణ్యంతో మీ పనిని పూర్తి చేయడానికి మీకు అవకాశం లభిస్తుంది. సహోద్యోగులు మరియు స్నేహితుల నుండి మీకు సహకారం లభిస్తుంది. అయితే అడగకుండా ఈ రోజు ఎవరికి సలహా ఇవ్వకండి. ఈ రోజు సాయంత్రం మీరు మీ ఖర్చులను నియంత్రించుకోవాలి. కొన్ని అవాంఛిత ఖర్చులు కూడా ఈ రోజు ఉంటాయి. ఈ రోజు మీ సమయం వినోదభరితంగా కూడా ఉంటుంది. మీరు ఏదైనా సృజనాత్మక కార్యకలాపాన్ని ఆస్వాదించవచ్చు. మీ ఇంటికి స్నేహితులు మరియు సన్నిహిత బంధువులు కూడా రావచ్చు. మీ మంచి ఆలోచనలు మరియు సమాజంలోని కార్యకలాపాలను ఖండించడం ఇతరులకు ఒక ఉదాహరణగా నిలుస్తారు మరియు మీకు గౌరవనీయమైన స్థానాన్ని కూడా ఇస్తుంది. ఆగిపోయిన డబ్బు కొద్దిగా లభిస్తుంది, కానీ ఇది ఆర్థిక పరిస్థితిని కొంతవరకు మెరుగుపరుస్తుంది. మరియు కొత్త అవకాశాలు. ఈ రోజు కొత్త అవకాశాలు, స్థిరత్వం మరియు ఆర్థిక ప్రారంభాలకు మంచి రోజు. కుటుంబంలో డబ్బు పెట్టుబడులు లేదా ఆస్తికి సంబంధించిన శుభవార్తలు కూడా లభించవచ్చు. మీరు ఏదైనా కొత్త ఆర్థిక ప్రణాళికను ప్రారంభించవచ్చు లేదా కుటుంబంతో ఏదైనా ప్రతిపాదనను పంచుకోవచ్చు. పేదల నుండి మీకు సహాయం మరియు మార్గదర్శకత్వం లభిస్తుంది. పిల్లల చదువులు లేదా పోటీలకు సంబంధించి శుభవార్త కూడా లభించవచ్చు. ఇంటి వాతావరణం ప్రతికూల పరిస్థితులు మరియు అంచనాలతో నిండి ఉంటుంది. ఈ రోజు కొత్త ప్రారంభాలు చేయడానికి మరియు భవిష్యత్తుకు పునాదులు వేయడానికి చాలా మంచి రోజు. ఏదైనా కొత్త అవకాశం మీకు రావచ్చు. ఉదాహరణకు కొత్త ఉద్యోగ ప్రతిపాదన, పదోన్నతి లేదా ఏదైనా కొత్త ప్రణాళిక ప్రారంభం. ఇంటర్వ్యూలు లేదా దరఖాస్తు చేసుకోవాలని ఆలోచిస్తున్న వారికి ఇది మంచి సమయం.
పెట్టుబడులు లేదా ఆర్థిక వృద్ధికి సంబంధించి మీకు మంచి ప్రతిపాదన కూడా లభించవచ్చు. మరియు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: మీ కోపం మరియు ఇతరులపై ఎక్కువ ఆధిపత్యం చలాయించడం మీ సన్నిహితులను దూరం చేస్తుంది. గుర్తుంచుకోండి, పిల్లలు వారి వృత్తి గురించి కొంత ఒత్తిడికి లోనవుతారు. మరియు మీ ప్రేమ జీవితం: ఈ రోజు మీరు ఎవరిని సంప్రదించలేకపోవచ్చు. ఈ రోజు కొత్త లేదా పాత సంబంధాల విషయానికి వస్తే కూడా అంత మంచిది కాదు. సంబంధాల కంటే మిమ్మల్ని మీరు విశ్లేషించుకోవడంలో బిజీగా ఉంటారు. దీనివల్ల ప్రజలు మీరు ఎవరిని డిస్టర్బ్ చేయకూడదని అనుకుంటారు. ఈ రోజు మీరు పాత స్నేహితుడితో ఫోన్లో మాట్లాడవచ్చు లేదా మీ పాత సన్నిహితుడు మిమ్మల్ని కలవడానికి రావచ్చు. మీ ఆకర్షణ మరియు అదృష్టం వల్ల ఈ రోజు మీరు మీ జీవితంలోని ప్రతి అంశంలో విజయం సాధిస్తారు. మీ రొమాంటిక్ జీవితాన్ని ఆనందమయం చేయడానికి మీరు కొత్త ప్రత్యేక ప్రయత్నాలు చేసి మీ భాగస్వామిని సంతోషపెట్టాలి. వస్తువుల దొంగతనం లేదా ప్రమాదాల నుండి జాగ్రత్త వహించండి. ఈ రోజు మీకు అదృష్టకరమైన రోజు. ఈ రోజు మీలో కొందరు కామపూరిత క్షణాలను కోరుకోవచ్చు, అయితే కొందరికి ధనం మరియు ఇతర సామాజిక పనులు ప్రాధాన్యతనిస్తాయి. శృంగారం మీ సంబంధానికి కొత్త జీవితాన్ని అందిస్తుంది మరియు మీరిద్దరూ ఒకరినొకరు సంతోషకరమైన క్షణాలను అనుభవిస్తారు. అయితే ఇలాంటి కట్టుబాట్లకు దూరంగా ఉండండి. మరియు మీ కెరియర్: ఈ రోజు అదృష్టం మీకు అనుకూలకంగా ఉంటుంది. అదనపు ఆదాయంతో పాటు మీకు ప్రతి పనిలో విజయం లభిస్తుంది. సంబంధాలలో విభేదాలు సాధారణం, కేవలం విభేదాలు ఉండకూడదు. నెట్వర్కింగ్ ద్వారా మీరు కొత్త స్నేహితులను సంప్రదించుకోవచ్చు. ఈ రోజు మీ సమయం, డబ్బు మరియు ఆస్తి మొదలైన వాటిపై ఎక్కువ ఖర్చు అవుతుంది. ఈ సమయంలో శృంగారం మరియు డబ్బు మీకు చాలా ముఖ్యమైనది. కట్టుబాట్లకు మరియు పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి దూరంగా ఉండండి. కొన్ని కొత్త పనులు ప్రారంభించే అవకాశం కూడా ఉంటుంది. జీవితంలో విజయానికి రహస్యం ఏమిటంటే ఎప్పుడు సువర్ణావకాశం కోసం సిద్ధంగా ఉండడం. మీ కెరియర్ మార్గం ప్రకాశవంతంగా ఉంది. ఇది మీ పని పట్ల సానుకూల దృక్పథాన్ని ప్రోత్సహిస్తుంది. మార్కెటింగ్ పై దృష్టి పెట్టండి మరియు ఇది ఉత్పాదకతను పెంచుతుంది. పనిలో మీ ఆకర్షణ వెలుగులోకి వస్తుంది. మీ సాంప్రదాయ ఆలోచనలు మీకు ప్రత్యేక గుర్తింపును తెస్తాయి. ప్రభావాలను మరియు ముగింపులను స్వీకరించండి, ఎందుకంటే అవి తాజా మార్పులను తెస్తాయి. ఈ రోజు మీరు కొన్ని విషయాలలో చాలా బిజీగా ఉంటారు. పనిచేసే మహిళలకు ఈ రోజు గొప్ప విజయం లభించే అవకాశం ఉంది మరియు మీరు మీ కృషికి చాలా మంచి ఫలితాలను పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రశాంతమైన సమయం ఉంటుంది మరియు మీ ఆరోగ్యం: వాచిన మోకాళ్లు మరియు రక్తహీనత సమస్య ఉండవచ్చు, కాబట్టి మూత్ర విసర్జనను పెంచే ఆహార పదార్థాలను చేర్చండి మరియు సమతుల్య ఆహారాన్ని పాటించండి. భావోద్వేగ సున్నితత్వం పెరగవచ్చు, ప్రమాదం లేదా గాయం అయ్యే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్త అవసరం. మరియు నేటి పరిహారం ఏమిటంటే సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద నెయ్యి దీపం వెలిగించండి. జీవితంలో ఎల్లప్పుడూ సానుకూల ఆలోచనలతో ముందుకు సాగండి. తులారాశి వారు ఎప్పుడూ సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.